అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరిల్లోకి స్వాగతం. ఈరోజు మా తెలంగాణ స్పెషల్ మొక్క సొండెలు చేస్తున్నాను. తప్పకుండా చేసుకోండి, ఆ టేస్ట్ని ఆస్వాదించండి. అందులో ఉన్న బలాన్ని కూడా తప్పకుండా వద్దన్న వస్తుంది ఇలాంటివి చేసేసుకుంటే. సో నేను మార్నింగే అంటే ఒక 10 o'clockకి ఆల్మోస్ట్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 3 అట్లా అవుతుంది. నేను ఒక 4-5 hours నానబెట్టాను వీటిని ఏమంటారంటే పోటు పెట్టిన మొక్కలు అంటారనమాట. మామూలు మొక్కలు అని అంటే అవి కనీసం మనం 2 రోజులు రోజు ఒక 50 విజిల్స్ వచ్చినా అవి కాదు. వీటిని పోటు పెట్టిన మొక్కలు అంటారు. ఒకసారి ఇట్లా చూడండి, వీటిని దంచి ఏదో చేస్తారు వీటిని అంటారు. దీనికి కావాల్సింది చాలా సింపుల్. జస్ట్ ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, తర్వాత తాజా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా యాజ్ యూజువల్గా ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంతేనండి, సింపుల్. సో ఇప్పుడు నేను ఇందులో కుక్కర్లోకి తీసేసుకొని ఇది మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం. చాలా సింపుల్. అసలు ఎంత హెల్దీ అంటే ఒకప్పటి మన పెద్దవాళ్ళు ఇప్పటిదాకా ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే ఇలాంటివన్నీ తినేవాళ్ళు. స్టవ్ వెలిగించేసేసి ఇప్పుడు నేను ఇది పెట్టేస్తున్నాను. కనీసం ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మాత్రం ఉడకబెట్టండి. 10 వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి ఎంత మెత్తగా అయితే అంత బాగుంటాయి. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత ఇది నేను మళ్ళీ ప్రొసీజర్ని చూపించేస్తా. చూడండి, మొత్తం చక్కగా ఉడికిపోయినాయి ఇవన్నీ. ఇది మనము ఉడికినాయంటే ఎందుకంటే మొక్కలు కదా, కొంచెం ఇట్లా చూసుకోవాలి. ఇలా మెత్తగా మన చేతికి వచ్చిందంటే మాత్రమే, అంటే కనీసం ఒక 10-12 విజిల్స్ రావాలి మనం ఎంత నానబెట్టినా. ఇప్పుడు ఇలా ఇవి చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత కొంచెం వేడెక్కాలి. తప్పకుండా అన్నీ చూస్తున్నారు కదా, రోజుకు కొన్ని అంటే కొన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ అందరూ అప్రిషియేట్ చేసుకుంటూ నాకు కాల్స్ చేస్తుండే. ఇప్పుడే నాకు ఎంతో ఇంకా ఎదిగినంత ఆనందంగా అనిపిస్తుంది. నిజంగా నా మనసులో మాట చెప్తున్నాను. నేను ఏదో వస్తుందనో ఏదో కాదండి, నాలో ఉన్న ఒక ప్యాషన్ని, అంటే ఒక సాఫ్ట్ ఫుడ్ సమాజానికి అందిస్తే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచనలోంచి వచ్చిన, నా తపనలోంచి వచ్చిన ఆలోచన అన్నమాట. అందుకే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. నిజంగా నన్ను మీరందరూ ఒక స్టేజ్ ఎక్కిస్తే డెఫినెట్గా నేను ఇంకా సమాజ సేవ చేయడానికి ఆ డబ్బుని ఉపయోగిస్తాను. ఇంతవరకు అసలు అది ఏం వస్తుంది ఏంటో కూడా రియల్గా నాకు తెలియదండి. హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. నేను కేవలం నా ఇష్టాన్ని మీ ముందు ఉంచుతున్నాను అంతే. సో ఇప్పుడు ఆ పాన్ వేడెక్కింది. ఎప్పుడు కానీ నేను ఇంతకుముందు అనపసరు నేను వీడియో రిలీజ్ అయింది కదా, ఏదైనా సరే ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. మనకు కావాలని కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో మనము ఆవాలు, లైట్గా ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, లైట్గా జీలకర్ర. స్టవ్ కొంచెం మీడియంలో చేసేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిందంటే. సో ఇప్పుడు ఇది కాగానే మనం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ. ఏంటంటే అందరూ ఇప్పుడు ఏమంటారు దాన్ని, కార్న్ అలాంటివన్నీ రెస్టారెంట్స్లోకి వెళ్ళి తినడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఇలా చేసుకోవడానికి ఇప్పుడున్న ఆడపిల్లలు మగపిల్లలు ఏ మాత్రం కూడా చూపించట్లేదండి ఇంట్రెస్ట్. కనీసం నా వీడియోస్ వల్ల కొంతమంది నా మారగలిగితే, ఇప్పటికే నాకు కొంతమంది ఆడపిల్లలు, నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, కొంతమంది చూసిన వాళ్ళు నాకు కాల్స్ చేస్తున్నారు. నిజంగా నేను సక్సెస్ అయినట్టే భావిస్తున్నాను. నేను ఇంకా మార్పు రావాలి. సో ఈ ఆనియన్స్ కొంచెం వేగాలి. ఎక్కువ కాదు, కొంచెం మంచిగా వేగాలంటే. ఇవి మరీ ఎక్కువైతే అంత బాగుండదు. వేగిన తర్వాత ఇందులో నా దగ్గర నిజంగానే అనుకోకుండా, అంటే మీ దగ్గర మామూలుగా ఉన్నా పర్వాలేదు, అల్లం వెల్లుల్లిపాయ ముద్ద తాజాగానే ఉంది, ఇది వేసేసుకున్నాను. ఇంకొకటి అండి, ఇది వేగే లోపల ఒక చిన్న మాట చెప్తున్నాను, దయచేసి నా మాటలు ఆదరించండి మంచి మనసుతోని. చాలామంది బయట జింజర్ గార్లిక్ పేస్ట్ అని తెచ్చుకుంటున్నారండి. అందులో కొన్ని ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కదా. అసలు ఆ వంట తింటే అసలు ఆ స్మెల్ ఒక రకంగా వస్తుందండి దాంతో చేస్తే. కాబట్టి కొంచెం ఓపిక లేదు, మాకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాకు చేసే ఓపిక లేదంటే అదంతా కట్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు ఇంకా దంచి వేసుకోండి, ఇంకెంత బాగుంటుంది. కేవలము ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కాపాడుకోవాలి. కనీసం మనం బ్రతికేది 50-60 సంవత్సరాలు బ్రతికిన ఏదో ఒక జబ్బు చేయకుంటే
అదే 10,000 మనకి. అది ఉంటే ఇంకెంతైనా సాధించుకోవచ్చు కదా. సో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది. ఇందులో నేను కరివేపాకు వేసేస్తున్నా. ఇందులో కొత్తిమీర, మెంతి అవి ఉండాలని ఏం అవసరం లేదు. జస్ట్ అంతే, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు ఇది వేసేసుకొని ఇది మనం చేసుకున్న తర్వాత ఇందులో కూడా చక్కగా ఒక అంటే సెమీ లిక్విడ్ లాగానే ఉండాలి, పల్చగా ఉండాలి. ఆలు సూప్, టొమాటో సూప్ అలాంటివి చేసుకొని దీనికి కాంబినేషన్ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేడెక్కింది, ఏమంటారు వేగిపోయింది. నేను లైట్గా దానికి తగినంతగా పసుపు యాడ్ చేస్తున్నాను. నేను పసుపు ఓకే. ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది వంట చేస్తుంటాయి కదా. చక్కటి మనసున్న ఒక చక్కటి అమ్మాయి లాగా అన్నమాట. వంట చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది అన్నమాట. సో ఇది వేసేసుకున్నాం మనము. ఇప్పుడు మనము పై నుంచి కింద వరకు దీన్ని జాగ్రత్తగా కలిపేసేయాలి. ఒక్కసారి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలాంటివి చేసేటప్పుడు జాగ్రత్త. కేవలం నిజంగా పెద్ద పెద్ద వాళ్ళకి, నా ఏజ్ వాళ్ళకు కూడా నేను చూపించేంత గొప్పదాన్ని కాదు. కేవలం ఇప్పటి తరం వాళ్ళకి, అమ్మాయిలు అబ్బాయిలు, ఫారిన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ సిటీస్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ఇవి నేర్చుకోవాలి అనే ఒక తపన. అండ్ ఇందులో మనము సాల్ట్, అయితే వీడియోలో చెప్తున్నాను. నేను దాదాపు కళ్ళుప్పు అంటే ఈ దొడ్డుప్పు గ్రైండ్ చేసి వాడడం అలవాటు చేసుకున్నాను. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి తగిన. సో మనం సాల్ట్ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కారం, మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని అది వేసుకోవచ్చు. అండ్ కారం వేసుకోవచ్చు, లేదా ఒక్క కారపొడైనా సరిపోతుంది దీనికి. ఇప్పుడు మనం దీన్ని పైనుంచి కింద వరకు జాగ్రత్తగా కలపాలి ఇలా. ఓకే, ఇవి లైట్గా వేగుతుంటాయి. ఇప్పుడు ఒక అందమైన పాట పాడుకుందాం, సరేనా? ఏ దునియా एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन ये माथे की बिंदिया, ये मेरा इंडिया, I love my India, ये मेरा इंडिया, I love my India. అద్భుతమైన పాట కదా. ఈ పాటలో ఒక నేను పాడుతుంటే కూడా ఒక ఆవేదన ఉందండి. మన దేశ సౌభాగ్యానికి చిహ్నమైన కుంకుమని ఎంతమంది ఇప్పటి అబ్బాయిలు ధరిస్తున్నారు నాకు చెప్పండి. అమ్మాయిలైతే ఇక్కడ వాళ్ళకి, అబ్బాయిలైతే వాళ్ళకి జ్ఞానశక్తి, అమ్మవారి ఇక్కడ జ్ఞాన స్వరూపంలో ఇక్కడ ఉంటారండి. అమ్మవారికి కుంకుమ పెట్టొద్దా? మరి దాంతోనే కదా నీకు అన్ని రకాలుగా సకల సౌభాగ్యాలు ఇచ్చే అమ్మ ఇక్కడే ఉంటారు. మరి అమ్మాయిలు ఏం చేస్తున్నారు? పెళ్ళైన అమ్మాయిలు ఎక్కడన్నా కనిపిస్తుందా కుంకుమ? ఎక్కడా లేదు. పాశ్చాత్య దేశస్తులు వచ్చి చక్కగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ సంప్రదాయ వ్యవస్థకు చేతులెత్తి మొక్కుతుంటే మనం అక్కడికి వెళ్ళి మనము బొట్టు గాజులు అవన్నీ లేకుండా అంటే మన సంప్రదాయాన్ని మనమే కించపరుచుకుంటున్నాం కదా. ఎంత అంటే మన దేశ సౌభాగ్యానికి పట్టిన దౌర్భాగ్యం అన్నట్టు. తప్పకుండా నేను చెప్పిన ఒక అమ్మలాగానే వినండి నా మాటలు. ఒక అమ్మ చెప్తుంది, ఈ మాటలు వినాలి. తప్పకుండా మన సంప్రదాయాలు మనం పాటించాలి, మన పిల్లలకు చెప్పాలి. రేపు మన పిల్లలు కూడా మనల్ని వెక్కిరించే స్థాయికి వచ్చినప్పుడు అప్పుడు ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి. తప్పకుండా సంప్రదాయాన్ని పాటించండి. వేస్తున్నారు చూడీదార్స్, ఇప్పుడు ప్యాంట్ షర్ట్స్, అంటే ఆడపిల్లలకు మోడర్న్గా తయారవడం అది అందమే, కాకపోతే అది మితిమీరిపోవద్దు. అట్లా కాకుండా బొట్టు లేకుండా మీరు అసలు ఏ డ్రెస్ వేసుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో తప్పకుండా కుంకుమ ధరించండి. ఇట్లా వేగుతున్నాయి ఇవి. సో దీనికి ఎలాంటి లిడ్ అవన్నీ పెట్టాల్సిన పని లేదు. మనం దీన్ని చక్కగా ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలకు ఒకసారి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది చక్కగా దీనికి ఉప్పు కారం అన్నీ పట్టిన తర్వాత ఇందులో మసాలా పొడులు అవి వేసుకుంటారని ఏం వద్దు. మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, కరివేపాకు, ఇంతే, ఉప్పు కారం, ఆవాలు, జీలకర్ర ఇది వేసేసుకొని చక్కగా ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి కలిపేసుకుంటే మనకి సండే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. ఇందులో నేను చెప్పిన కుంకుమ గురించి తప్పకుండా కుంకుమ ధారణ అనేది
ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అది మనకు వేదం చెప్పింది. వేదం చెప్పిన ఏదైనా మన సనాతన హిందూ ధర్మానికి ఏదైతే కొన్ని రూల్స్ పెట్టినరో ఆ రూల్స్ వయసు ఎదిగే కొద్దీ నేర్చుకోవాలి. అయ్యో ఇందాక తెలియదు కదా ఇప్పుడేంటి అని కాదు. మన వయసు పెరుగుతుంటే దానికి సంబంధించినంత మనం నేర్చుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్కి చెప్పగలగాలి కదా. అందుకనే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రామాయణ భారత భాగవతాలు తప్పకుండా మీరు చదవండి, మీ పిల్లలతో చదివించండి. సో ఇప్పుడు మనం ఇది ఒక్కసారి కలిపేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. దీనికి ఏమీ అవసరం లేదు. చూడండి రెడీ అయిపోయినాయి మక్క సొండెలు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా వేడి మక్క సొండెలు లేదా మక్క గుడాలు అంటారు కదా ఊళ్ళలో, ఇది రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలాంటి ఫుడ్ చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి వీడియోస్తో అంటే ఇన్స్పిరేషనల్ టాక్స్తో, స్పిరిచువల్ టాక్స్తో, నాకు తెలిసిన చక్కటి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. నన్ను ఆదరించండి. అంతవరకు నమస్తే.